ఇది బిఎస్ఎన్ఎల్ స్టాక్ రిపోర్ట్. ఇప్పుడు బిజినెస్ చేయడానికి చాలా అనువైన టైం ఉంది. ఇంకో 3 నెలల్లో 10 రెట్లు అయ్యే అవకాశం. అయ్యో రంభం గారు, ఏంటి ఆఫ్ చేశారు? ఇది లైవ్. యాడ్స్ కనెక్ట్ చేశానులే. ఏంటి రంభం గారు, నా లైవ్ కట్ చేశారు. కట్ చేయక ఖాళీ దొరికింది కదా అని ఇష్టోత్తరం చేసేస్తావా? అసలు ఈ గ్రాఫ్ ఏంటి, గీతలేంటి, ఈ సూట్ ఏంటి, అసలు బిజినెస్ టిప్స్ చెప్పడం ఏంటి? నువ్వేమైనా టాటా బిర్లా అనుకుంటున్నావా? టాటాలో ఇన్వెస్ట్ చేయాలో బిర్లాలో ఇన్వెస్ట్ చేయాలో చెప్పే ప్రోగ్రామ్ సార్. నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరు మన ఛానల్ చూడరు. చూసినా నువ్వు చెప్పేది ఎవరు వినరు. ఎందుకు వినరు? కావాలంటే చూడండి, జనాలు కాల్ చేసి మరీ అడుగుతారు. మీరు ముందెళ్ళి కెమెరా ఆన్ చేయండి. అలాగే అమ్మా. ఇప్పుడు బిజినెస్ లో మీకున్న డౌట్స్ అడిగే సెక్షన్. మీకేం కావాలన్నా కాల్ చేసి అడగండి. ఇంకో 5 నిమిషాలు ఆగితే ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ వైషు, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసు, మీలాంటి వాళ్ళు మా ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారని. ఇక్కడే కొంతమందికి తెలీదు. చెప్పండి, మీకేం కావాలి? ముందు మీ మొబైల్ నంబరు, తరువాత మీతో కుదిరితే కప్ కాఫీ, కుదరకపోతే ఫుల్ మీల్స్ డిన్నరు. హలో, ఇది హోటల్ కాదండి, డబ్బా టీవీలో బిజినెస్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ దేని గురించి అయినా నేను మాత్రం నీకోసమే చూస్తాను వైషు. నువ్వు పందుల పెంపకం ప్రోగ్రామ్ చేసినా నేను మాత్రం నిన్నే చూస్తాను. వైషు, I love you. Vaishu, I love you. I want you, Vaishu. I can't live without you. అది నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్. గుర్తొచ్చింది. ఏం ఐడియా రావట్లేదు. లోపల ఉంటే కదమ్మా బయటికి రావడానికి. ఏంటి రాంబాబు గారు, నేనే ప్రోగ్రామ్ చేసినా వద్దు అంటారు. అదే కమ్లీ రామ్లకి చేస్తే సూపర్ 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 అంటారు. ఏడి ఏడి న్యూస్ అట్టుకొచ్చినా మన కార్పొరేటర్ కూతురు లేచిపోయి పెళ్ళాడిందంట. కార్పొరేటర్ కూతురా అంటే ఎవరు? ఆ తనుజ. చూసావా చూసావా, న్యూస్ అంటే అది. నువ్వే తెలుసుకోవాలని ఓ తహతాలాడిపోతున్నావు. అదే లేదు, ఏదో క్యాజువల్ గా అడిగాను అంతే. హలో, క్యూరియాసిటీని కవర్ చేసుకోక వయసు. సెన్సేషనల్ న్యూస్ పవర్ ఏంటో తెలుసుకో. పోరిని పెళ్ళాడే ప్రియుడు మన సపోర్ట్ కావాలని ఫోన్ చేసిండు. నేను పోయి కవర్ చేసి వస్తామల్లా. వెళ్ళు, ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కాబోయే న్యూస్ కి అడ్వాన్స్ గా స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ ఇచ్చేస్తాను. గదే మూడ్ లో నాకు కొంచెం అడ్వాన్స్ గా పైసలు ఇస్తే మైసమ్మకి పూజలు చేయిస్తా. రావులమ్మా, నువ్వు ఎప్పుడైనా అడగచ్చు. నీకోసం చెక్ బుక్ రెడీగా ఉంటుంది. 1 సెకండ్. ఏంటో కమ్లీ, నాకు ఈ డబ్బాలో ఇంకెన్నాళ్ళు జాబ్ కంటిన్యూ అవుతుందో తెలియట్లేదు. అవును, అసలు నీ జాబ్ ఇన్నాళ్ళు ఉండడమే మిరాకిల్. కమ్లీ, ఓదార్చాల్సిన సిచ్యువేషన్ లో నీ వెటకోహాలేంటి? ఏడవక వైషు, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రోజు కోసం నువ్వు వెయిట్ చేయి. కమ్లీ, ఓదార్పు యాత్ర కంటే నీ కుళ్ళు జోకులే బెటర్. సెటర్లపై ప్లాన్ ఏమన్నా ఉంటే చెప్పు. బిజినెస్ చేద్దాం. మన దగ్గర ఏమున్నాయని బిజినెస్ చేయడానికి? వైషు
చీ 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 అంతకు దిగజారిపోతావా? చీ మళ్ళీ అది కాదే, నా డిజైన్స్ అమ్మే బిజినెస్ అని అంటున్నాను. చీ 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 నీ డిజైన్సా? ఫీల్ అవ్వ కమ్లీ, ఓ ట్రైల్ ఇద్దాం. హాయ్ హలో నమస్తే. డబ్బా ప్రేక్షకులకి ఇప్పుడు ఒక దిమాగ్ గిర్రన తిరిగే షాకింగ్ న్యూస్ తెలియబోతోంది. ఇప్పుడు నా దాన ఉన్నారు పెళ్లి కొడుకు. అంకుల్ అంకుల్ లేవండి. అంకుల్ ఇక్కడ పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదు అంకుల్. నేను అంకుల్ కాదు, పెళ్లి కొడుకు వేసిపోదాన్ని. రిజిస్టర్ మ్యారేజ్ మతం ఏదైతే ఏందిలే గాని పెళ్లి కూతురు ఎక్కడా? ఓ గౌరీ పూజ చేస్తుందా? రిజిస్టర్ మ్యారేజ్ పూజలు ఉండవు, ప్రేయర్లే ఉంటాయి. సర్లే పెళ్లి కూతురేడా? ఐ డోంట్ నో, తెలదు. ఏంది ఏషాలు ఇస్తున్నావా? క్రిస్టియన్ మ్యారేజ్ లో పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి ఆడతారా ఏంది? తెలీదు అంటే ఎక్కడుందో తెలీదని, ఇంకా రాలేదు, అసలు వస్తుందో లేదో అని టెన్షన్ లో ఈకైపోతున్నాను. ఏంది గట్లా అనుమానంగా చెప్తున్నావు? అంటే రాత్రి లవ్ లెటర్ ఇచ్చాను కదా, చదివిందో లేదో, చదివి ఉంటే ఈ పాటికి వచ్చేయాలి. శిశుడు కమ్మ. ఏంది రాత్రి లవ్ లెటర్ ఇచ్చి ఈడ పెళ్లికి రెడీ అయిపోయి నాకు కబురెట్టినావా? ఒరే యేసు పాదంగా, నేను పాదం కిందేసి తొక్కేసి సంపేస్తా బిత్తర మొహోడా. హలో హలో రావులమ్మా, మన స్క్రోలింగ్ కి రెస్పాన్స్ అదిరిపోతోంది. నువ్వు తొందరగా వీడియో క్లిప్స్ పంపించు, నేను టెలికాస్ట్ చేసేస్తాను. వైషు ఇప్పుడు నువ్వు రెడీ రెడీ. నెక్స్ట్ నైస్. వైషు వావ్, ఈ ఫోటోలు ఫేస్బుక్ లో అమెజాన్ లో పెట్టి ఆన్లైన్ బిజినెస్ చేద్దాం. ఒక నిమిషం. ఏంటి వైషు, నువ్వు పోస్ట్ చేయగానే లైక్ కొట్టేశారు. ఫోన్ నెంబర్ కూడా పెట్టు, కాల్ చేసి ఆర్డర్ చేస్తారు. అప్లోడ్ చేశానే. మన బిజినెస్ సూపర్ గా టేక్ ఆఫ్ అయినట్టుంది. వైషు గారు, నేను మీ ఫ్యాన్ ని. కొత్త బిజినెస్ పెట్టారా? నాతో షాపింగ్ రావచ్చుగా, మీరు అమ్ముకోవడానికి కొత్త డ్రెస్సులు కొనిపెడతాను. పొద్దున్న నుంచి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అరే బేవకూఫ్, మేము కొనుక్కొని అమ్మన్రా. నేను డిజైన్ చేసినవే అమ్ముతాం. ఏయ్ నువ్వెవరు? ఆ ఫోటోలో కుక్కలు చింపిన కాస్ట్యూమ్స్ వేసుకుంది నువ్వేనా? ఒరే సచ్చినోడా, నా డిజైన్స్ కి పేరు పెడతావా? చీకేసిన మామి టెంక ఫేస్ నువ్వును. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా నువ్వు? ఆగు, తిట్టాలంటే నువ్వే నాకు కాల్ చేయి, నాకెందుకు బ్యాలెన్స్ అరగదీస్తా. విన్ని ఊరుకోలేవే, బ్యాలెన్స్ తక్కువ ఉంది. రామ్లక్క ఫోన్ చేసిందే. అక్క చెప్పు. ఏందే చెప్పేది? ఇక్కడ పెళ్లి కూతురు మిస్సింగ్, చేసింగ్ ఫైటింగ్ అన్ని మిస్సింగ్. మరి న్యూస్ కవరింగ్ నీకు దిమాగ్ ఏమైనా దుబ్బిందా? కవర్ చేయనికి పూరా ఖాళీ హాలు, పెళ్లి కొడుకు తప్ప ఈడేమి లేదు. రంపవుతానా అడ్వాన్స్ కూడా బుక్కినా, ఆనికి తెలిస్తే అంతెత్తు ఎగిసి పడతాడు. నువ్వేం వరి అవ్వకక్క, పెళ్లి కూతుర్ని ఆ వెనక గొడవ పడే బ్యాచ్ ని నేను అరేంజ్ చేస్తాను కదా. నువ్వు ఈలోపు పెళ్లి కొడుకు ఇంటర్వ్యూ తీసుకో, మేము వచ్చేస్తాం. బాయ్. ఇప్పటికిప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే. నువ్వే వైషు,
మనకి 2-in-1 ఆఫర్ ఇదే. నువ్వు వెళ్ళి నా అల్మారాలో ఉన్న వెడ్డింగ్ కలెక్షన్ తీసుకొని వేసుకో. అక్కడ పెళ్లి కూతురులా అక్క ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మన బిజినెస్ కి ఫోటో షూట్ చేసి ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. కథలు కూడా నించుంటావా? నెక్స్ట్. కథలకు ఆగు. ఈ ఫోటోలు చూసి యూత్ అంతా అచ్చం ఇలాంటి టీషర్ట్ కావాలని నీకు ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇచ్చేస్తారు కమలి. అవును, ఈ అంకల్ వేసుకుంటే ఇంత బాగుంటే మనం వేసుకుంటే ఇంకెంత బాగుంటాయో అని తెగ కొనేస్తారు. కమలి, పోని కదా అని హెల్ప్ చేస్తుంటే కామెంట్ చేస్తావా? ఊరికే చేస్తున్నావా? పెళ్లి చూపులకి పంపించుకోవడానికే కదా చేస్తున్నావు. రీజన్ ఉంది కదా అని ఏజ్ గురించి కామెంట్ చేయ కమలి. ఐ హర్ట్ టు. అమ్మయ్యా, ఇప్పటికైనా స్టడీగా నిలబడ్డ ఒక్క ఫోటో దొరికింది. నాలో చాలా హిడెన్ టాలెంట్ ఉంది కదా. ఏది ఒక్కసారి ఫోటోలు చూపించు. ఏంటిది? ఒక్క ఫోటోలో కూడా నా ఫేస్ కనిపించట్లేదు. కాస్ట్యూమ్ చూసి కొన్నా అనుకున్న వాళ్ళు ఫేస్ చూసి డ్రాప్ అయిపోతే డేంజర్ కదా, అందుకే కట్ చేసేసాను. అంటే ఇప్పటిదాకా నేను పెట్టిన నవరసాల ఎక్స్ప్రెషన్స్ అని వేస్టేనా? చూసే వాళ్ళకి నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా చిరాగ్గానే ఉంటుంది కానీ ఎక్కువ ఊహించుకోకు. హలో అక్క, వస్తున్నాను. ఈలోపు నువ్వు వైషుని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టు. ఏంటి, వైషుకు పెళ్ళా? కాదు, పెళ్లి కూతురు డిజైన్స్ కోసం చేసిన అరేంజ్మెంట్స్. ఫోటోషూట్ చేయాలి, వస్తా. నా దగ్గర కూడా పెళ్లి కొడుకు పంచి ఉంది, కట్టుకోరానా? ఫోటోషూట్ చేద్దు గాని. నువ్వెప్పుడు కొన్నావు? ఎప్పుడు? మొన్ననే కొన్నా. పెళ్లి కూతురు ఫాదర్ డ్రెస్ లో పనికొస్తుంది, వేసుకునిరా. తీసుకుంటా. ఐ హావ్ టు వన్స్ మోర్. బ్యాగ్ నుంచి తీయడం మర్చిపోయా. నన్ను వాడడం ఆపవా? యేసుపాదం గారు, ఇంటర్వ్యూకి రెడీనా? 1 minute. చెప్పండి యేసుపాదం గారు, మీకు ఇంతవరకు పెళ్లి ఎందుకు కాలేదు? చెప్పండి. నాకు నచ్చిన అమ్మాయి దొరక్క. సరిగ్గా చెప్పండి. నేనెవరికి నచ్చగా. మరి ఈ పోరికి మాత్రం నచ్చుతానని ఎలా అనుకున్నావు? అన్ని వదిలేసి వస్తుందని ఏంది నమ్మకం? నమ్మకం నా మీద కాదండి, నేను రాసిన లెటర్ మీదండి. రక్తంతో రాసా, బ్లడ్ లెటరు. చూడు, నీకు ఎయిడ్స్ పేషెంట్ లెక్క కొడుతున్నావు. నీకాడ అంత రక్తం ఉందా? రక్తంతో రాసేంత ప్రేమ ఉందండి. వావ్! చూసిండ్రా ప్రేక్షకులు, యేసుపాదం గారి వీర ప్రేమ. మరికొద్ది సేపట్లోనే మీకు షాక్ ఇచ్చే పెళ్లి కుదురు రాబోతోంది. స్టే ట్యూన్ టు డబ్బా టీవీ. అక్క, నేనొచ్చేసా. అయ్యా, నేనొచ్చేసా. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నీకు కాబోయే పెండ్లా. ఏంటి, సీకట్లో లెటర్ నీకిచ్చానా? సారీ సిస్టర్, నాకు రేసీకటి. ఆ లెటర్ నేను తనుజుకు రాసింది. అరే చెప్, ఇదంతా నా సెటప్. అసలు పెళ్లి కూతురు రాలేదు కాబట్టి మేనేజ్ చేయడానికి అరేంజ్ చేసిన. వైషు, నువ్వు వెళ్ళి గౌరీ పూజ మొదలెట్టు. వీడియో తీసి రంపని. మేడం, నాది క్రిస్టియన్ మ్యారేజీ. నన్ను హైజాక్ చేసిందే కాక గౌరీ పూజ చేయిస్తారా? ఇలాంటి కలగూరు కంప పెళ్లి నేను ఎప్పుడూ చూడలేదు. నాట్ సీన్ ఎట్ ఆల్. వైషు, నువ్వేంటి బుర్క వేసుకొచ్చినావు? కమ్లి ఇచ్చింది. దానికి అలా దిమాగ్ మంచిగా పనిచేస్తున్నట్టుందిలే. సర్లే, మన మంచికే. నీ మొహం కవర్ చేసుకో, పోయి గౌరీ పూజ దగ్గర కూర్చో, ఇంటర్వ్యూ చేస్తా. మళ్ళీ గౌరీ పూజ అంటారేంటి మేడం? నాది క్రిస్టియన్ మ్యారేజీ. ఆ ముస్లిం ఫిట్ అవ్వదు, రెండింటికి సింక్ అవ్వదు.
అరే దేడిది మొగ్గే మూసుకొని కూర్చో. రాత్రి లెటర్ ఇచ్చి పొద్దుగాలికి పెళ్లికి సిద్ధమయ్యి నా కొంప ముంచినావు. ఇప్పుడు నాకే అడ్డు పడుతున్నావు. కెమెరా ఆన్ చేసుకో. డబ్బా టీవీ ప్రేక్షకులు, మీరు ఎవరా అని ఎదురు చూస్తున్న పెళ్లి కూతురు వచ్చేసినది. నా ఎనకే ఉంది. గా పోరి మొగం చూసి మీరు అవాక్కయ్యేలోగా కొన్ని ప్రశ్నలు వేసి మా టీవీలో ప్రోగ్రాం లెంత్ పెంచుకుంటా. అమ్మా చెప్పు, అసలు నువ్వు యేసుపాదం ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకున్నారు? అది ఎక్కడ అంటే ఎక్కడ 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 ఎక్కడ? ఓయ్ ఎవరు నువ్వు? ఏంది న్యూసెన్స్? నా ప్రశ్న నువ్వేస్తావేంది? అయ్యో అక్క, నేను కమ్లిని. అవు నువ్వే కదా వల్ల ఈ ఏషమేంది? నేను పెళ్లి కూతురు అన్నేని. గట్లనా? అయితే కంటిన్యూ చేద్దాం. నువ్వు కెమెరా ఓకే అక్క. ఎక్కడ ఎక్కడ నా చెల్లెక్కడ, దాని లవర్ ఎక్కడ? ఇదేంటి, నేను క్రిస్టియన్ వెడ్డింగ్ కలెక్షన్ వేసుకోమంటే ముస్లిం వెడ్డింగ్ కలెక్షన్ వేసుకొచ్చా? పక్క పక్కనే రెండు ఉంటే కన్ఫ్యూజ్ అయ్యావు. ఏదో ఒకటి అయిందిలే, లోపలికి వెళ్తే ఇంకొంచెం కవర్ చేసుకుందాం. అక్క మాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు, మేము వస్తాం. జల్దీ రండి. నాది ముస్లిం వెడ్డింగ్ కలెక్షన్, నీది హిందూ వెడ్డింగ్. గెస్ వేర్? వైషు ఈసారి నా నెంబర్ పెట్టు. ఓకే. అప్లోడ్ అయింది. అప్పుడే లైక్స్, వెంటనే కాల్. వైషు నేను నీ ఫ్యాన్. రైట్, నా కళ్ళు తప్ప ఇంకేం కనిపించట్లేదు కదరా. ఫోటోలో ఎలా గుర్తుపట్టావు? మీరేం చూపించకపోయినా గుర్తు పెడతాను. అలాగే పక్క ఫోటోలో మగాళ్ళ ఉన్నది మీ ఫ్రెండే కదా. ఆవిడ అమ్మాయిగా కంటే ఇలాగే కొంచెం బెటర్ గా ఉంది. అడ్డగడతా, నిన్ను ఏం చేస్తా? వెయిట్, తిట్టాలంటే కాల్ చెయ్యి. బిల్లుకి డబ్బులు కష్టంగా ఉన్నాయి, ఇంకా కొత్త సెల్ అంటే కష్టం కమ్లీ. ఎక్కడ ఎక్కడ నా చెల్లి లేపుకొచ్చిన వాడు ఎక్కడ? ఎక్కడ వాడు? ఏంది వైషు, కమ్ని నిజంగానే తన సెల్లెల్ని ఈ బఫన్ గడు పెళ్లాడతాడనంత ఫైర్ అయిపోతాంది. ఆ ఫైరింగ్ ఇక్కడ ఇవ్వాల్సింది కాదక్క, మమ్మల్ని మార్నింగ్ నుంచి ఒక టార్చర్ పెడుతున్నాడు. వాడు మీదే ఆ కోపం అంతా. కోపం ఎవడి మీదైతే ఏందిలే, సిచ్యువేషన్ కి సింక్ అయిందిగా, అది చాలు. ఈ క్యారెక్టర్ మధ్యలో నీ లవర్ కున్నా నీ మొగుడు. మరి నిలువుగా ఉన్న ఎర్రబొట్టేటి? ముస్లిం సిస్టర్ కి హిందూ బ్రదరా? ఎరా నువ్వు క్రిస్టియన్ వై ఉండి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లేదు కానీ హిందూ అయిన నాకు ముస్లిం చెల్లుంటే కుదరదా? ఎవడ్రా నువ్వు? పోరాక్షన్ చేస్తున్నావు. నా తనూజుకి అసలు అన్నయ్య లేడు. నీది రాంగ్ క్యారెక్టర్ చేసాను. ఏంట్రా, నా చెల్లికి క్యారెక్టర్ లేదంటావా? నేను అన్నది నీకు, నీ చెల్లెలికి కాదు. తనూజు బంగారం. పొగిడింది నిన్ను కాదు, తనూజుని. నా చెల్లెల్ని ఇక్కడ పెట్టుకొని ఎవరినో పొగుడతావా? ఇటు తిరుగు. టాపిక్ ఏదైనా వీడికి పీకుడు కామన్ చేస్తుంటది కమ్లి. ఏంటి నువ్వు నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయనన్నావు, మళ్ళీ నీ చెల్లెలు పొగలేదని కొడుతున్నావు. తీసుకెళ్ళిపో, వెళ్ళిపో, నీ చెల్లెలు తీసుకెళ్ళిపో. ఈ మల్టీ రిలీజియన్ పెళ్లి నాకు వద్దు. వద్దంటే ఎలా కుదురుతుంది? నీ పెళ్లి కవర్ చేయనికి ఆడ మా డబ్బా టీవీలో చాలా ప్లాన్ వేసినాం. అంటే ఇవి నాకు వీడితో పెళ్లి చేస్తారా? తాళి కట్టి వచ్చే వరకు తెస్తా. కట్టడానికి లేకుండా ఆడి చేతులు విరిచేస్తా. ఈడు నిజంగానే ఇరిసేసిలా ఉన్నాడు. నో, ఈ పెళ్లి నేను చేసుకోను. లవ్ చేసారా జివి? ఇప్పుడు పెళ్లి చేసుకోవా? తొందరపడి లవ్ చేశాను,
సారీ, నిన్ను పెళ్లి చేసుకోలేను. కమ్ని ఇదేది నడిమిట్లోకి క్యారెక్టర్ ఎవరు? ఒరిజినల్ పెళ్లి కూతురు తనూజ. మై లవ్. ఏరా, నేను రావడం లేట్ అయ్యేసరికి ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతావా? కొత్త ఫుటేజ్ పంపించరావాలమ్మా. గీడ స్టోరీలో ట్విస్ట్లు ఎక్కువైనాయి. వయసుని సెట్ చేసావుగా, ఇంకేంటి ప్రాబ్లం? అసలు తనుజ వచ్చింది. ఆహా, ఓహో, ఒక పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లి కూతుళ్ళు. సూపర్ సెన్సేషనల్ స్టోరీ. డ్రామా కంటిన్యూ చేసి తొందరగా ఫుటేజ్ పంపించండి, రిపీట్ చేసుకుంటాను. శాలరీ కూడా రిపీట్ అవ్వడం వల్ల నీకు శాలరీ, వయసుకి సూపర్ గిఫ్ట్. ఏంటది? నీ ఫ్యాన్ గార్డు ఫోన్ చేస్తే ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశా. వచ్చి ఫట్ ఫట్ బాలాడుకో. ఆ గిఫ్ట్ వైషు కాదు, నాకు కావాలి. పార్సల్ చేసి ఉంచండి, వాడిని బంత్ ఆడుకుంటాను. వాడికి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ రెంట్ కట్టు. అలాగే కమలి, నీ ఇష్టం. ఏంటి తను ఎంత లేట్ చేసావు? ఈ ముగ్గురు కలిసి నాకు ఫేక్ పెళ్లి చేసి చేతులు ఎరగొట్టాలని చూశారు తెలుసా? ఈ రైటింగ్ నాకు అర్థం కాలేదు. 1కి 4 సార్లు చదివి అర్థం చేసుకునేటప్పటికి టైం పట్టింది. అయినా అడ్రస్ పెట్టాలని తెలీదా చివర్లో? కరెక్టే కదా, ఎమోషన్ లో మర్చిపోయాను. అవును, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? డబ్బా టీవీలో చూసా, ఫంక్షన్ హాల్ బోర్డు కనిపించింది. మీ పెళ్ళయ్యాక మ్యారేజ్ రిజిస్టర్ చేయించాలి. ఐడి ప్రూఫ్స్ ఉంటే ఇవ్వండి. ఏంటి, నీ డేట్ ఆఫ్ బర్త్ 2000? అవును, Y2K ఇయర్. వామ్మో, అంటే 16 years అన్నమాట. అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు అర్జెంట్ గా మీ ఇంటికి పద. గవర్నమెంట్ 16 చేసింది కదా. దానికి ఇంకా 6 months వరకు టైం ఉంది. అయినా ఈ ముసలోళ్ళు నీకేం నచ్చింది? బ్లడ్ తో రాసిన లెటర్ చూడండి. టమాటో సాస్ స్మెల్ వస్తుందేంటి? బ్లడ్ తోటే రాద్దాం అనుకున్నాను, అప్పుడు తెలిసింది బ్లడ్ లేదని. ఏంటలా సీరియస్ గా చూస్తున్నారు? పెళ్లి చేయరా? చేస్తా.